హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పెరుగు సైదుల్ని, యూట్యూబ్ ఛానల్ పెరుగు సైదుల్ని. మీరు ఒకటి గమనించండి, మనం ఎప్పుడూ ప్రకృతిని తిడుతుంటాం. ప్రకృతిని వర్షం బాగా వచ్చినా బాగా వస్తుంది వర్షం అంటాం, ఎండ బాగా వచ్చినా ఎండ బాగా వస్తుంది అంటాం. ప్రకృతి కోసం మనం ఏం చేస్తున్నాం? అసలు ఏమీ చేయట్లా. సపోజ్ చూడండి, మన ఇంట్లో చిన్న గొడవ అయితే అలిగి ఒకరోజు మాట్లాడతాం. ప్లస్ మన ఇంట్లోనే కాదు, మన పక్కన ఇంట్లో కూడా గొడవ పెట్టుకొని 4 రోజులు మంచుకుంటాం, 4 రోజులు అలుగుతాం, తర్వాత మళ్ళీ ఏదో ఒక తిరిగి మాటలు కలుపుకొని మంచుకుంటాం. వాళ్ళతో ఇప్పుడు గొడవ మర్చిపోతాం. అదేవిధంగా సూర్యుడు ఎప్పుడన్నా మన కోసం అలిగితే ఏం చేస్తారు మీరు? ఒక్క 2 రోజులు కనపడకుండా నుండి వర్షాలు కురిస్తే వంబో వర్షాలు అంటున్నాం. ఒక్క 2 రోజులు వర్షం రాకపోతే అమ్మ ఎండల పాడు కానీ ఎండలు వస్తున్నాయి, ఈ ఎండలేంది అంటాం. మరి సూర్యచంద్రుల కోసం మనం ఏమైనా చేస్తున్నామా? ఇప్పుడు భూమి ఉంది, భూమి మనకి భూమి ద్వారా మనం ఎన్నో పంటలు పండిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. భూమి కోసం మనం ఏమైనా చేస్తున్నామా? ఏమీ చేయట్లా. ఏంటంటే వాళ్ళని తిట్టా అన్ని స్వార్థాలు తప్ప. మనం ప్రకృతిని కాపాడదాం, దేవతల కోసం ఏదైనా చేద్దామన్న ఆలోచన ఎవరికీ రావట్లా. ఎప్పుడైనా మనం సూర్యచంద్రులకి గుడి కడదాం అనుకున్నామా? అనుకోలేదు. మళ్ళీ వచ్చేసి భూమి కోసం ఏదన్నా భూమి పూజ చేద్దాం అనుకున్నామా? ఎప్పుడు అనుకోం. ఒక్క రైతు వచ్చేసి భూమి దున్నేటప్పుడు మాత్రమే స్టార్టింగ్ దున్నుతున్నామని భూమి దున్నటం కోసం ఒక పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి భూమికి దండం పెడతాడు. ఒక రైతు మాత్రమే భూమికి దండం పెడతాడు. ఎవరన్నా ఏం చేయాలి? మనం స్వార్థం కోసం ఇల్లు కట్టేటప్పుడు అప్పుడు ఒక్క బునాది తీసినప్పుడు భూమి పూజ చేస్తాం. అంతేగాని మామూలు టైంలో సూర్యచంద్రుల గురించి కానీ ఎండొచ్చినా వాళ్ళని తిట్టుకోవడం తప్ప దేవుడు మన మీద అలిగితే ఏం చేస్తారు? మీరు అసలు ఏమీ చేయలేరు. కానీ మీరు ఒక్క సాయం చేయండి. ఏంటంటే, మనం రేత్రి స్నానం చేసి అన్నం తిని పండుకున్నాక ఉదయం లేచేటప్పుడు పరుపు మీద నుంచి ఉదయం లేచేటప్పుడు ఒక్కసారి మంచం కాలు కింద పెట్టేటప్పుడు ముందు భూదేవికి నమస్కరించుకోండి. ఆడవారైనా మగవారైనా మంచం కింద కాలు పెట్టేటప్పుడు మనం ఎన్నో పాపాలు చేస్తాం. మంచం బెడ్ నుంచి దిగి ఒక్కసారైనా కాలు కింద పెట్టేటప్పుడు భూదేవికి దండం పెట్టుకొని ఉదయం లేచి మొహం కడుక్కొని కాలు చేతులు మొహం కడుక్కున్నాక సూర్యచంద్రులకి దండం పెట్టుకునే వాళ్ళు ఎవరైనా 100కి 90% ఉన్నా కానీ మన ప్రకృతి మారిద్ది, మనం అనుకున్నట్లే జరిగిద్ది. ఇవన్నీ లేకపోవటం వల్లనే ప్రకృతి వరదలు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి. ఇలా దేవుడు అట్ట చేసిండని మనమే చేసుకుంటున్నాం. మనం మన కుటుంబాలని దేవుళ్ళని ఎలా గౌరవిస్తున్నామో సూర్యచంద్రుల కోసం గుడి కట్టలేము, భూమి కోసం ఏమి చేయలేము. కాబట్టి నైటు నిద్రపోయి తెల్లారదాం లేచినాకైనా ఉదయం కాలు కింద పెట్టేటప్పుడు బెడ్ మీద కాలు కింద పెట్టేటప్పుడు మీరు ఆ భూదేవిని నమస్కరించుకోండి. ఆడవారు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా భూమిని నమస్కరించుకోండి. బయటికి పోయినాక స్నానం చేసి మీరు మొహం కడుక్కొని స్నానం చేయనాక సూర్య భగవానికి నమస్కరించుకోండి. సాయంత్రం స్నానం చేయనప్పుడు ఆ చంద్రుడికి నమస్కరించుకోండి. అప్పుడే మనకి ప్రకృతి, మనం ఏమి ఇస్తున్నాం తెలియదు కానీ ఆ సూర్యచంద్రులు మనకి ప్రకృతిని మంచిగా చూస్తాడు. అంతా మంచిగా కావాలంటే ఈ ప్రకృతిని మీరు ఎంతో ఒకంత మన హిందూ ధర్మాన్ని పాటించండి. మీకు మాటలు నచ్చితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్. మరి నేను మీ పెరుగు సైదుల్ని.